గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. ఉత్తరపల్లి అని ఒక అందమైన పల్లెటూరు. ఆ ఏడు వేసవికాలం వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు మండిపోతున్న ఆ సమయంలో కుబేరుడు తన కుటుంబంతో ఎండలో నడిచి వస్తుండగా దారిలో ఇద్దరు గ్రామస్తులు వారిని చూసి మాట్లాడుకుంటారు. ఒరేయ్, అదిగో ఆ వచ్చేది కృష్ణపతి అన్న కుబేరుడు కదా? అవునరా, వాడు పేరుకే కుబేరుడు, కాని పరమ పిసనారి. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు. ఇక వాడి భార్య ఆ నాయనమ్మ కూడా వాడికి ఏమాత్రం తీసిపోరు. అసలు వాళ్ళు ఎలాంటి వారంటే, వాళ్ళ ఇంట్లో వండుకుంటే బియ్యం కూరలో ఖర్చవుతాయని మన కృష్ణపతి ఇంట్లోకి ఉచితంగా దండిగా తినడానికి ఈ ఎండలో బయలుదేరినట్లున్నారు. వాళ్ళు స్వయాన కృష్ణపతికి అన్న, వదిన, నాయనమ్మ అలా ఆ పిసినారి చుట్టాలు ముగ్గురు కృష్ణపతి ఇంటికి చేరుకున్నారు. అవును, ప్రయాణం వల్ల బాగా ఆకలిగా కూడా ఉంది. వాళ్ళు ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. విరూపాక్షి వెండిలా మెరిసిపోయే కంచు పళ్ళాల్లో కమ్మని భోజనం వడ్డించింది. వాళ్ళ ముగ్గురు కడుపు నిండా తినేశారు. తిన్న తర్వాత, ఏంటే విరూపాక్షి, ఇంటికి వచ్చిన బంధువులకి ఇలా కంచు పళ్ళాల్లో భోజనం పెడుతున్నారా? ఎందుకమ్మా ఇంత శ్రమ? అదే విస్తరాకులు వేసి భోజనం పెడితే తిన్న తర్వాత వాటిని అవతల పడేయొచ్చు. అప్పుడు ఈ ఎంగిలి పాత్రలను తోమే శ్రమ తప్పుతుంది కదా. మీ ఇంటి వెనక అరటి చెట్లు ఉన్నాయి కదా, ఇక మీదట ఎవరైనా వస్తే అరటి ఆకుల్లోనే పెట్టండి. శ్రమ తగ్గుతుంది, శుభ్రం చేసే బాధ ఉండదు. సరే బామ్మ, ఇక నుంచి అలాగే చేస్తాను. విరూపాక్షి, భోజనం బాగుందిలే కాని రేపు మధ్యాహ్నం మాకు గుత్తి వంకాయ కూర, మునక్కాయ సాంబారు, కొంచెం సేమియా పాయసం వండు. అలాగే బావుగారు. భోజనాలు ముగించి వాళ్ళు ముగ్గురు విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకి వెళ్లారు. ఎండ తీవ్రత వల్ల గదిలో ఉక్కపోతగా ఉంది. కుబేరుడు కృష్ణపతిని పిలిచి విసనకర్రలు అడిగాడు. కృష్ణపతి కొత్త తాటి విసనకర్రలు తెచ్చి ఇస్తే ముసలమ్మ మళ్లీ మొదలుపెట్టింది. ఏంట్రా కృష్ణపతి, కొత్త విసనకర్రలు ఎందుకిచ్చావు? పాతవి ఉంటే అవి ఇవ్వాల్సింది కదా. కొత్తవి వాడితే త్వరగా పాడైపోతాయి. ఆదా చేయడం నేర్చుకోండి. ఎవరైనా బయటవాళ్లు వచ్చినప్పుడు వాళ్ళకి కొత్తవి కాదు, పాతదివ్వాలి. మరుసటి రోజు మధ్యాహ్నం కుబేరుడు అడిగినట్లుగాని విరూపాక్షి గుత్తి వంకాయ కూర, సాంబారు, పాయసంతో కమ్మని భోజనం వడ్డించింది. ముగ్గురు లొట్టలేసుకుంటూ తినేశారు. భోజనం అదిరింది విరూపాక్షి. అవుని, సాంబారు ఇంత చిక్కగా ఉందేంటి? రసం ఎప్పుడైనా పల్చగా నీళ్ళలా ఉండాలి. అప్పుడే కదా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ సరిపోతుంది. కొంచెం పప్పుతోనే ఎక్కువ రసం వచ్చేలా చెయ్యాలి. కూరలు రుచిగా ఉంటే సరిపోతుంది కాని ఇలా మన దగ్గర ఉన్నదంతా వచ్చిన వాళ్లకు పెట్టేస్తే ఉంటే చివరికి మనకేమీ మిగలదు. సొమ్ము జాగ్రత్త చేసుకోవడం నేర్చుకోవాలి. అలాగేనక్క, వచ్చేసారి నుండి అలాగే పల్చగా చేస్తాన్లే. అన్నట్టు రేపు మాకు బొబ్బట్లు, పులిహోర వండు. బొబ్బట్లలో నెయ్యి ఎక్కువగా వెయ్యకు, ఊరికే వాసన వస్తే చాలు. నెయ్యి చాలా ఖరీదు కదా. అవును విరూపాక్షి, పులిహోరతో పాటు కాస్త పనసకాయ కూర కూడా వండు. పనసకాయ అయితే కూర ఎక్కువ వస్తుంది, అందరికీ సరిపోతుంది, ఖర్చు కూడా తక్కువే కదా. సరేనండి బావగారు, రేపు అలాగే చేస్తాను. మరుసటి రోజు కూడా వాళ్ళు అడిగినట్లే విరూపాక్షి బొబ్బట్లు, పులిహోర, పనసకాయ కూర వడ్డించింది. ముగ్గురు పీకల దాకా తిన్నారు. భోజనాలై కొంత సమయం గడిచాక ఈసారి నాయనమ్మ తులసమ్మ పిసినారి బోధనలు మొదలుపెట్టింది. అయినా విరూపాక్షి, నీకసలు ఇంటి పట్ల బాధ్యత లేనట్టుందే. అసలు పొదుపు అనే పద్ధతి నీ దగ్గర లేదనుకుంటా. అంటే ఏంటి బామ్మా? నాకేం అర్థం కాలేదు. నీకు అర్థం కాదని నాకు ముందే తెలుసులే. కాని నేను చెప్తాను విను. డబ్బుని ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టకూడదు. నువ్వు రోజు ఇంట్లో 2-3 రకాల వంటలు చేస్తున్నావు. అది ఏమాత్రం సరైంది కాదు. రోజుకి ఒక్క వంట మాత్రమే చెయ్యి. ఒకవేళ కూరలు అవసరమైతే పక్క ఇంట్లోనూ, ఎదురు ఇంట్లోనూ, ఎవరింట్లోకో వెళ్ళి అడిగి అరువు తెచ్చుకోవాలి. అలా చేస్తే మన సొమ్ము మిగులుతుంది. ఇంటికి వచ్చిన వాళ్లకు నచ్చింది కదా అని అడిగిందల్లా చేసి పెట్టకూడదు. మన దగ్గర ఏది ఉందో అదే వాళ్లకు పెట్టాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటేనే సంసారం బాగా ముందుకు సాగుతుంది. సరే బామ్మ, రేపట్నుంచి అలాగే పాటిస్తాను. ఆ అమ్మాయి
రేపటికి అల్పాహారం కింద మినపకారలు, కొబ్బరి పచ్చడి చెయ్యి చాలు. అన్నట్టు నూనె ఎక్కువ వాడకు. అలాగే బామ్మ. తులసమ్మ అలా చెప్పి గర్వంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే విరూపాక్షి భర్త కృష్ణపతి లోపలికి వచ్చాడు. ఏంటే విరూపాక్షి, ఆ బామ్మగారు నీకు ఏదో పెద్ద పాఠం చెబుతున్నట్టున్నారు? విరూపాక్షి తులసమ్మ చెప్పినవన్నీ కృష్ణపతికి వివరించింది. అది విన్నాక కృష్ణపతికి ఒక ఆలోచన వచ్చింది. హ్మ్, వీళ్ళ పిసినారితనం ఇంకా పోలేదనుకుంటా. ఈ 3 రోజులుగా చూస్తున్నాను. ముందేమో రేపు ఏం వండాలో చెబుతారు. వాళ్ళు అడిగింది దండిగా తిన్నాక ఉన్నదానితోనే సర్దుకోమని మనకే పిసినారి సలహాలు ఇస్తారు. వీళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. ఇవాళ సాయంత్రం భోజనం వడ్డించేటప్పుడు వాళ్ళు చెప్పిన మాటల్నే వాళ్ళకి తిరిగి అప్పజెప్పాలి. అప్పుడే వీళ్లకు అసలు విషయం అర్థమవుతుంది. సరేనండి, మీరన్నట్టే చేద్దాం. సాయంత్రం భోజనాల దగ్గర వీళ్లకు వడ్డించేటప్పుడు అసలైన మర్యాద చూపిస్తాను. సాయంత్రం అవుతుంది. ఆ రోజు రాత్రి భోజన సమయం దగ్గర పడ్డంతో కుబేరుడు, సుమతి, తులసమ్మ ఆకలితో ఆతృతగా భోజనాల దగ్గరికి వచ్చి కూర్చుంటారు. విరూపాక్షి, అన్నం వడ్డించావు కాని కూరలు రసం ఏవి? ఆకలి దంచేస్తుంది, త్వరగా వడ్డించు. లేవండి, ఈరోజు కూరలేమీ చేయలేదు. కేవలం అన్నం మాత్రమే వండాను. అదేంటి విరూపాక్షి, కూర లేకుండా అన్నం ఎలా తింటాం? మధ్యాహ్నం ఎంతో రుచిగా వండావు కదా, మరి ఇప్పుడేమైంది? అది బామ్మగారు చెప్పారక్కా, రోజుకి 2-3 రకాల వంటలు చేస్తే పొదుపు ఉండదని. ఒక్క వంటే చేయమని చెప్పారు. అందుకే కేవలం అన్నం మాత్రమే వండాను. అన్నట్టు బామ్మగారు ఇంకో మాట కూడా చెప్పారు. కూరలు కావాలంటే పక్క ఇళ్లలో అడిగి అరువు తెచ్చుకోమన్నారు. అందుకే మా వారు పక్క వీధికి వెళ్లారు. ఎవరైనా కూర ఇస్తారేమో అని. ఆయన వచ్చేదాకా ఆగండి. తులసమ్మ విరూపాక్షి ముఖం వైపు అయోమయంగా చూసింది. ఇంతలో కృష్ణపతి ఖాళీ గిన్నెతో లోపలికి వచ్చాడు. వదినమ్మా, అన్నయ్య, పక్క ఇంట్లో అడిగితే వాళ్ళు వండుకున్న కూర వాళ్ళకే సరిపోతుందట. ఎదురింట్లో అడిగితే పొదుపు చేయడం నేర్చుకోమని తలుపు వేశారు. బామ్మగారు చెప్పినట్టు అరువు తెచ్చుకుందామంటే ఎవరూ ఇవ్వడం లేదు. అది కాదు కృష్ణపతి, నేను చెప్పింది. మీరు చెప్పింది నాకు అర్థమైంది బామ్మ. ఈ ఇంటికి వచ్చిన వాళ్లకు ఇష్టం వచ్చినట్లు వడ్డనలు చేయకూడదు, మన దగ్గర ఏది ఉందో అదే పెట్టాలి అన్నారు కదా. ప్రస్తుతం మా ఇంట్లో పచ్చడి కూడా లేదు. ఆ అన్నంలో కాస్త నీళ్లు పోసుకుని తాగేస్తే కడుపు నిండుతుంది. దీనివల్ల పొట్టలో చల్లగా ఉంటుంది, మాకు శ్రమ తగ్గుతుంది. మీరు చెప్పిన ఈ పొదుపు సూత్రం చాలా బాగుంది కదా బామ్మ? ఆ మాటలకు కుబేరుడు, సుమతి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కడుపులో ఆకలి మండుతుంటే తాము చెప్పిన పిసినారి సలహాలే తమకు శాపంగా మారాయని వారికి అర్థమైంది. బామ్మ, నువ్వు చెప్పిన సలహా మనకి తిరగబడినట్టుంది. ఇప్పుడు ఉత్త అన్నం తినలేం కదా. అయ్యో, కంగారు పడకండి వదినమ్మా. బామ్మగారు ఇంకో విషయం కూడా చెప్పారు కదా, రాత్రిపూట ఎక్కువ తింటే అరగదని. అందుకే తక్కువ అన్నం తిని పడుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మాకు పొదుపుకి పొదుపు. ఆ రాత్రి ముగ్గురు ఆకలితో అలమటిస్తూ గదిలోకి వెళ్లారు. కాని ఆకలి వల్ల వారికి నిద్ర పట్టడం లేదు. గదిలో విపరీతమైన వేడి. తులసమ్మ తన పెట్టెలో దాచుకున్న కొత్త విసనకర్ర తీయబోతుంటే కుబేరుడు ఆపాడు. వద్దు బామ్మ, ఆ వ్యసనకర్ర చప్పుడు వింటే కృష్ణపతికి తెలిసిపోతుంది. వాడు మళ్ళీ వచ్చి ఏదో ఒక పొదుపు సూత్రం చెప్పి దాన్ని కూడా లాగేసుకుంటాడు. అవును బామ్మ, ఆకలి దంచేస్తోంది. కనీసం నీళ్లైనా తాగుదామంటే కుండలో నీళ్లైపోయాయి. ఈ వేసవి రాత్రి గడవడం చాలా కష్టంగా ఉంది. మన సలహాలతో మనకే సరిగ్గా బుద్ధి చెప్తున్నాడు ఈ కృష్ణపతి. ముగ్గురు ఆకలితో దాహంతో నిద్ర లేకుండా ఆ రాత్రంతా దొర్లారు. తెల్లవారుజామున కోడి కుయ్యకముందే కృష్ణపతి గది తలుపు తట్టాడు. అన్నయ్య, వదినమ్మా, బామ్మ, లేవండి లేవండి, సమయం మించిపోతుంది. పక్క ఊరిలో పెద్ద అన్న సంతర్పణ జరుగుతుంది. మనమందరం అక్కడికి వెళ్దాం. అప్పుడేనా కృష్ణపతి? రాత్రంతా ఆకలితో అస్సలు నిద్ర పట్టలేదు. ఇప్పుడే కాస్త కన్ను పడింది. అవును బాబు, రాత్రి నుండి కడుపులో ఎలుకలు పరుగులు తీస్తున్నాయి. అక్కడికి వెళ్లేలోపు ప్రాణం నిలవాలంటే ముందు ఏదైనా పలహారం ఉంటే పెట్టు. ఇంతలో విరూపాక్షి తలా ఒక మామిడి పండు తీసుకుని అక్కడికి వస్తుంది. పలహారం ఏముంటుంది బామ్మ, పొదుపు చేయమని మీరే చెప్పారు కదా, అందుకే పొయ్యి వెలిగించలేదు. ప్రస్తుతానికి తలా ఒక మామిడి పండు ఇస్తున్నాను, తినండి. అన్నట్టు
అన్న సంతర్పణలో పంచభక్ష పరమాన్నాలు పెడతారట. కాబట్టి ఇప్పుడు పండ్లు తిని ఎక్కువ నీళ్లు తాగండి. ఎక్కువ నీళ్లు తాగితే పొట్ట నిండిపోయి అక్కడ ఉచితంగా పెట్టే భోజనం ఎక్కువ చేయలేం. పదండి త్వరగా. గాలి నడకనా? ఈ వేసవి ఎండలో నడవాలా? తప్పదు వదినమ్మా, బండి కడితే డబ్బు ఖర్చు కదా. మీరే చెప్పారు కదా సొమ్ము జాగ్రత్త చేసుకోవాలని. అన్నట్టు బామ్మ, నీ పాదరక్షలు కొత్తవి కదా, అవి అరిగిపోకుండా ఉండాలంటే వాటిని చేతిలో పట్టుకుని నడవాలి. ముగ్గురు అయిష్టంగానే బయలుదేరారు. ఎండ మెల్లగా ముదురుతోంది. చెప్పులు లేకుండా నిప్పుల లాంటి దారిలో నడుస్తుంటే కుబేరుడికి చెమటలు పడుతున్నాయి. ముగ్గురు ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆగారు. అయ్యో కృష్ణపతి, ప్రాణం పోతుందిరా, కాస్త నీళ్లు ఉంటే ఇవ్వు. అన్నయ్య, బామ్మగారు చెప్పారు కదా నీళ్లు తాగటం తగ్గిస్తేనే పొదుపు అని. ఆ మాట వినగానే కుబేరుడు ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న తులసమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. ఓరీ కృష్ణపతి, నీ పొదుపు తాగలడా? మా పిసినారితనం మా ప్రాణాల మీదకు తెచ్చింది. నీ దగ్గర నేర్చుకున్న పాఠం చాలు బాబూ. అవును కృష్ణపతి, పొదుపు అంటే అవసరానికి కూడా ఖర్చు పెట్టకుండా ప్రాణాలు తీసుకోవడం కాదని మాకు అర్థమైంది. మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళు, మేము మర్యాదగా మా ఊరికి వెళ్ళిపోతాం. ఇక ఎప్పుడు ఇలాంటి పిసినారి సలహాలు ఎవరికీ ఇవ్వం. కృష్ణపతి, విరూపాక్షి ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. వారిలో మార్పు వచ్చిందని గ్రహించి, బామ్మ, అన్నయ్య, అతి పిసినారితనం అరిష్టానికి దారి తీస్తుంది. అతిథి మర్యాదలు చేయడం మాకు సంతోషమే, కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టేలా లోభత్వం ఉండకూడదని మీకు అర్థం కావాలని ఇలా చేశాను అని వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్లి వారికి కమ్మని విందు భోజనం పెట్టాడు. ఆ ముగ్గురు కడుపు నిండా భోజనం చేసి విరూపాక్షికి కృతజ్ఞతలు తెలిపి కృష్ణపతి దగ్గర సెలవు తీసుకుని తమ స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్లలో చాలా మార్పు వచ్చింది. లోభత్వం అంటే ఏంటో కూడా తెలియనట్టుగా ఎంతో ధారాళంగా ఉండడం మొదలుపెట్టారు. వాళ్లని చూసి ఊరి ప్రజలే ఆశ్చర్యపోయారు. ఒకనాడు తమ పొరుగువారు కొందరు కుబేరుడు ఇంటికి వచ్చి ఆశ్చర్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటి కుబేరుడు గారు, మీలో ఎంత మార్పు వచ్చింది? ఒకప్పుడు పైసా ఖర్చు చేయాలంటేనే గడగడలాడిపోయేవారు, ఇప్పుడు వచ్చిన వారందరికీ ఆతిథ్యం ఇస్తున్నారు. అంతా ఉత్తరపల్లిలో ఉన్న మా మనవడు కృష్ణపతి మహిమ నాయన. వాడు మాకు నేర్పిన పొదుపు పాఠం నాయనా. అవును, పొదుపు పేరుతో మేము పడిన పాటలు గుర్తుకొస్తేని ఇప్పుడు మా చేతులు ధారాళంగా ఖర్చు చేస్తున్నాయి. ఆ ఎండలో చెప్పులు లేకుండా నడవడం, ఆకలితో అలమటించడం, అబ్బో, ఆ అనుభవం మాకు లోకం తీరును నేర్పింది. భలేగా బుద్ధి వచ్చిందిలే మీకు. కృష్ణపతి చాలా తెలివైనవాడు, మీకు సరిగ్గా బుద్ధి చెప్పాడు. అందుకే కదా ఇప్పుడు మేము పాత పిసినారులం కాదు. ఎదుటివారికి పెట్టడంలో ఉన్న తృప్తి దాచుకోవడంలో లేదని మాకు అర్థమైంది. అలా ఆ పిసినారి చుట్టాలు తమ లోభ గుణాన్ని వదిలి అందరితో కలిసిమెలిసి సంతోషంగా గడపసాగారు.